ఇప్పుడు లోతు ప్రార్థన చేస్తున్నాడు, నీ కృపను వీక్షించాలి. దేవుడు కాపాడిన కాలం చాలా గొప్పది. దేవుడు ఎంతగా కనికరించాడు, అబ్రహాం ప్రార్థన ఎంత గొప్పగా విన్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. చాలా జాగ్రత్త. నువ్వు ఒక మంచి సహవాసాన్ని కలిగేకపోతే మనం ఇంకా ముందుకెళ్తే చూడవచ్చు. లోతుకి ఏముంది? ఒకరోజు అబ్రహాంతో ఉన్నప్పుడు కలిసి నివసించలేనంత విస్తారమైన సంపద లోతుకుంది. ఆ సంపద అంతా కూడా ఇప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో అగ్ని కురిసినప్పుడు మొత్తం కోల్పోయారు. ఇదిగో ఈ మైదానంలో నుంచి మీరు ముందుకు వెళ్ళిపోండి, వెనక్కి తిరిగి చూడొద్దు, ఈ మైదానం ఎక్కడ నిలబడవద్దని చెప్పాడు. లోతు వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఒకసారి పోగొట్టుకున్నాడు లోతు, అది అబ్రహాం తిరిగి తీసుకొని ఇచ్చాడు. మార్పు రాలేదు. ఈ రెండవసారి అలా జరగలే. ఓ భయంకరమైనటువంటి దేవుడు ఉగ్రత వచ్చింది. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకు రాదు, నీతి మరణం నుండి రక్షించినటువంటి సాక్షుల గ్రంథం. ఉగ్రత దినంలో ఆస్తి అక్కడకు రాదు. అది లోతు జీవితంలో మనం చూడొచ్చు. చాలా చాలా లోతు రక్షింపబడ్డాడు. కానీ అంటే లోతు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? అబ్రహాం ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడండి? అబ్రహాం పరిపూర్ణమైనటువంటి క్రీస్తుని ఎరిగిన ఒక మార్పు పొంది దేవుడితో అంటు కట్టబడినటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉన్నారు. మీరు ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడుతున్నాడని యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పారు. దాని అబ్రహాం సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ లోతు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే, ఒకడు అగ్నిలో నుండి లాగి రక్షింపబడినట్లుగా రక్షింపబడతారు. ఒకప్పుడు కారణాలు బిలీవర్స్, నామమాత్రమైనటువంటి క్రైస్తవులు, పేరు మాత్రం దేవుని ఎరిగినవారు. ఇక్కడ లోతు ఆ రీతిగా మరణం నుండి తప్పించబడ్డాడు. కానీ లోతుకున్నది ఏది కూడా కాపాడుకోలేకపోయాడు. లోతుకున్నటువంటి ఏది కూడా కాపాడబడలేదు. ఎంతో దుఃఖకరమైన అంశం. కనుక మీ సహవాసం ఎవరితో ఉంది? ఎవరితో సహవాసం చేస్తున్నారు? మంచి సహవాసం అంటే క్రీస్తుతో సహవాసం, దేవుడితో సహవాసం, దేవుడు భయంకరంగా జీవించడం చాలా జాగ్రత్త. ఒకవేళ రాత్రి పగలు కష్టపడి నేను సంపాదించుకోగలను అనుకుంటున్నారేమో, ఆయన లేకపోతే బైబిల్ తెలియజేస్తుంది, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కాదు. ఆయన లేకుండా కనుక ద్రాక్ష తీగలు ద్రాక్షవలు కట్టు కట్టబడి ఉంటేనే ఫలిస్తాయి, కానీ వాటంతటవి ఫలించదు. ఇది దేవుని లేక, దేవుని భయం కలిగి మన జీవితంలో గొప్ప మార్పు చాలా అవసరం. ఇంకా అయితే చాలా గొప్ప మెసేజ్ ఉంది ఇంకా చెప్పాలి. ఇక్కడ ఈ యుద్ధం చేసి అబ్రహాము ఆ రాజుకు తరిమేసి వస్తున్నప్పుడు జరిగిన సన్నివేశం చెప్పాలనుకున్నాను, కానీ ఈ కంటెంటే నాకు పూర్తవు. అబ్రహాంకి బల్ల అనుభవం, లోతుకి బల్ల అనుభవం. అబ్రహాంకి ఏ అనుభవం ఉంది? బల్ల అనుభవం ఉంది. సో జస్ట్ నేను దాని గురించి నేను ఎక్కువగా ఏమీ ప్రసంగం చేయను, కానీ మీకు బలపరచడం కోసం మాత్రమే జస్ట్ ఈ మాటలు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. మనం ఒకసారి ఈ యొక్క 14వ అధ్యాయం లోతు ఆస్తంతా కూడా తిరిగి తెచ్చి ఇచ్చేశాడు కదా. ఇచ్చేసిన తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. 14వ అధ్యాయం 18వ వచనం. మరియు సాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెలు ద్రాక్షారసము తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును కాక, నీవు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో
ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఇక్కడ మరి సాలేం రాజు వచ్చి సాలేం రాజు పేరు మెల్కీసెదెకు వచ్చి రొట్టెను ద్రాక్షారసమును అబ్రాహాముకు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడంటే యుద్ధంలో విజయం పొందిన తర్వాత, శత్రువులను నాశనం చేసిన తర్వాత. చాలా గొప్ప అనుభవం ఈ అనుభవం లోతుకి ఇక వేరియేషన్ చెప్పాలంటే లోతుకి బలిపీఠ అనుభవం. అబ్రాహాము గుడారం వేసుకొని అడవుల్లో సమాజంతో వెలుపల జీవించాడు. లోతు పట్టణం మధ్యలో జీవించడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాం ఏమో అడవుల్లో గుడారాలు వేసుకొని జీవించాడు. అది ఇస్రాకు కూడా అలాగే. కానీ లోతు సోదమ పట్టణంలో నివాసం వేసుకున్నాడు. బలిపీఠ అనుభవం లోతుకి కనిపించడం, కానీ అబ్రహాం బలిపీఠ అనుభవం కలిగించాడు. అబ్రహాం దగ్గరికి దేవుడు వస్తూ పోతూ ఉన్న ఆనవాళ్ళు మనకు కనబడుతుంది. లోతు దగ్గర ఆనవాళ్ళు కనబడతాడు. ఆమె ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యం. ఆత్మ సంబంధమైన స్పర్శ నీకుంటేనే దేవుడిని దర్శిస్తాడు, దేవుడితో మాట్లాడతాడు. చాలా ఏది మాతో. కానీ మనం దైవికమైన వారమైనట్లయితే రాబోయే తరాలకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. చాలా గొప్పగా చెప్తుంది వారు విశ్వాసం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. వారు మరణించి కూడా మనతో మాట్లాడుతున్నారు. భక్తులు మరణించి కూడా మనతో మాట్లాడుతున్నారు. నీ జీవితం, నీ కుటుంబాన్ని, నీ బంధువులు అనేకుల్ని ప్రేరేపణ చేసేదిగా ఉన్నాయి. కనుక నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉంటాయి. లోతుగా లోకాశక్తి, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క మనుషుల వెంట లోకస్తులతో సహవాసం మంచిది కాదు. ఇదిగో అబ్రహాము దగ్గర నుంచి లోతు వేరైపోయాడు. చాలా దుఃఖకరమైన ఆత్మీయ సహవాసాన్ని కోరుకుంటూ కల్లో చెప్పి ప్రార్థించేద్దాం. దేవుడి మాటలు అందరి వెనుకలు ఆశీర్వదించగలక ఆమె. సమయం అవుతుంది కనుక